హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేయబోతున్నాను. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చేశానండి. ప్రోటీన్ దోశ ఎలా తయారు చేసుకోవాలంటే, ఒక కప్పు మినపప్పుకి 2 కప్పులు బియ్యం తీసుకున్నాను. అలాగే ఒక గుప్పెడు సోయా బీన్స్ అందులో వేసి విడిగా బియ్యంతో పాటు నానబెట్టి చక్కగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసేటప్పుడు అటుకులు ఉంటే ఒక 2-3 స్పూన్ల అటుకులు, లేదంటే మనం వండుకున్న అన్నం కానీ ఏదైనా వేసి గ్రైండ్ చేసుకుంటే ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మంచిగా ఎంత బాగా వచ్చే దోశలు మీతో షేర్ చేస్తాను. అండ్ ఈ మొక్క ఇంతకుముందు ఎండ తగలకుండా ఉన్నప్పుడు అస్సలు పూలు రాలేదండి. అయ్యో చెట్టు పెట్టుకున్నానే కానీ ఒక్క పువ్వు కూడా రాకుండా అయిపోయిందని బాధపడుతూ ఉంటే కొద్దిగా దాన్ని హైట్గా పెట్టేసేసి ఈ చివరికి పెట్టాక ఎండ తగులుతుంది. సో ఇప్పుడు చక్కగా పువ్వులు వస్తున్నాయి. ఐఎమ్ సో హ్యాపీ. మంచిగా ఫ్రెష్గా అప్పటికప్పుడు మనము కోసినటువంటి పువ్వుని దేవుడికి పెట్టుకుంటే అది చిన్నదైనా పెద్దదైనా ఆ తృప్తి అనేది వేరే లెవెల్ ఉంటుంది. సో మంచిగా ఇప్పుడు అవి వస్తున్నందుకు నాకు హ్యాపీగా ఉంది. ఈరోజు లంచ్లో నేను బాబుకి ఇన్స్టెంట్గా మనం కొంచెం రైస్ వండుకుంటే వాళ్ళకి బాక్స్లో చేయగలిగే రెసిపీ కోకోనట్ రైస్ చూపిస్తాను. కొంచెం ట్విస్ట్తో. ఆల్రెడీ ఇంతకుముందు కోకోనట్ రైస్ చూపించాను, బట్ కొద్దిగా మనం చేస్తూ ఉంటే కొద్దిగా పర్ఫెక్ట్ అవుతూ ఉంటాం కదా. సో అలాగా కొంచెం ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ చేసే స్టైల్ మీతో ఇవాళ చెప్తాను. ఇక్కడైతే యాజ్ యూజువల్ దోశలు. ఇంకా దీంట్లో నేనైతే ఎటువంటి షుగరు అలా కలర్ రావడానికి ఏం వేయలేదండి. అసలు ఎంత బాగున్నాయి అంటే నోట్లో తింటుంటే కమ్మగా ఆ ఫ్లేవరు టేస్ట్ అన్నీ ఎంత బాగున్నాయో నాకే చాలా బాగా అనిపించాయి. దోశలు ఒక్కొక్కసారి బాగా టేస్ట్ వస్తూ ఉంటాయి. అండ్ నేను యూస్ చేసింది మామూలు రెగ్యులర్ బియ్యం కాకుండా అన్పాలిష్ రైస్ తీసుకున్నాను. సో మీరు కూడా అలా ట్రై చేయండి. సో దట్ మనం కొంతలో కొంత దానిపైన ఉండే పోషకాలు అనేవి పోకుండా ఉంటాయి కదా. పూర్తిగా బ్రౌన్ రైస్ కాకపోయినా, లేదంటే బ్రౌన్ రైస్ అయినా సరే చేసుకోవచ్చు. బట్ నా దగ్గర అయిపోయినాయి. సో బ్రౌన్ రైస్ ఏంటంటే అన్నంగా వండి చూస్తే చాలా గట్టిగా ఉంటుందండి, తినలేము. సో అందుకని చెప్పేసి ఇలాగ దోశలకైతే వాడుతూ ఉంటాను. నా దగ్గర ప్రజెంట్ అయిపోయినాయి. అన్నంకి వండుకోవడానికి ఉపయోగించే పాలిష్ రైసే ఉపయోగించాను. ఇవేంటంటే చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనకి డైలీ లైఫ్లో హెల్త్కి అనేది బాగుంటుంది. సో కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో చూడండి. చాలా చాలా బాగున్నాయండి. చాలా అని కాదు, నేను 10 సార్లు అనొచ్చు, అంత బాగున్నాయి. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు ఇవాళ ఒక పక్కన బ్రేక్ఫాస్ట్ చేస్తూ రైస్ ఆన్ చేశానండి. అన్నం అయిపోయింది. అన్నం అయిపోయాక ఒక ప్లేట్లోకి వేసేసి మామూలుగా విడిగా పెడతాను. అప్పుడు ఏంటంటే మనం ఏదైనా రైస్ రెసిపీస్ చేసేటప్పుడు ముద్దగా అయిపోకుండా అన్నం చక్క పొడి పొడిలాడుతూ ఉంటుంది కాబట్టి అన్నం చల్లార్చుకున్నాను. ఇక్కడ వచ్చేసి పచ్చి కొబ్బరి. ఈ పచ్చి కొబ్బరి మనకి ఎప్పటికప్పుడు కావాలంటే ఉండదు కదండి. మనకి వచ్చినప్పుడే చక్కగా దాన్ని తీసేసి మనం ఏదైనా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా పచ్చి కొబ్బరి దొరుకుతుందండి. అదే మామూలుగా ఎండ పెట్టేసుకున్నాం అనుకోండి, పచ్చి కొబ్బరితో వచ్చే ఫ్లేవర్ రాదు కదా. సో డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మీకు ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటుంది. సో డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసి కొంచెం నీళ్లు పోసి పెట్టాను. అది కూలింగ్ తగ్గిపోయిన తర్వాత ఒక పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి మనం తాలింపులో వేయొచ్చు, కానీ తాలింపులో వేసిన దానికంటే కూడా మీరు కొబ్బరితో పాటు గ్రైండ్ చేస్తే కొంచెం ఆ మిర్చి ఫ్లేవర్ అనేది మొత్తం కొబ్బరితో పాటుగా సమానంగా పట్టి మనకి రైస్ చాలా బాగుంటుంది. కూర కాదు కదా, రైస్ రెసిపీ చేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది బాగా రావాలి అంటే విడిగా కూరలో వేసినట్టు కాకుండా ఇలాగ గ్రైండ్ చేయండి. సో నేను ఆ కొంచెం ట్విస్ట్ ఇచ్చి చేశాను. ఇది చాలా అంటే చాలా లేతగా ఉందండి. అంటే మరీ తినే అంత లేతది కాదు, అలా గట్టిగా ఉన్నది కాదు, మీడియంగా ఉన్నటువంటిది. అందువల్ల కొంచెం పాలుగా ముద్దగా వచ్చింది. కానీ ఎంత బాగుందంటే అన్నము సూపర్ టేస్ట్ ఉంటుంది. లైట్ టెక్స్చర్గా ఉంటుంది. పిల్లలు కూడా ఆ ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తారు. సో మనం ఏంటంటే కూరగాయలు కట్ చేసి అదంతా చేసే లోపల ఇలా మంచిగా కొబ్బరి తీసుకొని అలా కొద్దిగా గ్రైండ్ చేసి తాలింపు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి కొద్దిగా కసూరి మేతి, ఎండిన మెంతాకు ఉంటుంది కదా, అది కూడా ఎండి అసలు గుమగుమలాడే ఫ్లేవర్ వస్తుంది మీ తాలింపుకి. అది కూడా వేసి చక్కగా కొబ్బరిని ఎక్కువసేపు వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా వేసి ఒక 2 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే కొంచెం పచ్చిదనం పోతే చాలన్నమాట. తర్వాత మనము చల్లార్చుకున్నటువంటి రైస్ని అందులో వేసి అన్నం ఎంతైతే వేసామో దానికి తగినంత ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొత్తిమీర ఉంటే చివరిలో కొత్తిమీర వేసుకోవచ్చు అండి. కొత్తిమీర లేకపోయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే కసూరి మేతి వేసాము అండ్ కరివేపాకు కూడా వేసాం కదా, మంచి ఫ్లేవర్గా ఉంటుంది. చివరిలో ట్విస్ట్ ఏంటంటే కొద్దిగా నిమ్మరసం పిండండి. మరీ పులిహోర కన్నంత కాదు, కొంచెం నిమ్మరసం పిండడం వల్ల ఏంటంటే ఈ టేస్ట్ అంతా కూడా చక్కగా బ్యాలెన్స్ అయ్యి అసలు తినేటప్పుడు పిల్లలకి కమ్మటి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఈ విధంగా లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ 2 సింపుల్గా ఫినిష్ చేసేసాను. తనకి స్నాక్స్కి ప్లమ్ కేక్ పెట్టుకున్నాడు, సర్దేసేసి స్కూల్కి పంపించేసాను. మొత్తానికైతే ఇప్పటికీ నా మార్నింగ్ హడావిడైతే అయిపోయిందండి. సో వాళ్ళకి వేయింగ్ ఎక్స్ట్రా ఒక 2 దోశలు మిగిలాయి. అండ్ నిన్న దోసకాయ టమాటా చట్నీ చేశాను.
ఎన్నిసార్లు మన ఛానల్లో వ్లాగ్స్ చేసేటప్పుడు ఈ రెసిపీస్ షేర్ చేశాను. సో ఈరోజు మన డే ఒకటి స్పెషల్ అండి. అదేంటంటే మన ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజుకి 5 years కంప్లీట్ అని 2018 Feb 1st స్టార్ట్ చేశాను. సో ఈ రోజుటి వ్లాగ్ ఈరోజే అప్లోడ్ చేయాలి అని చెప్పేసి నిన్న మార్నింగ్ రొటీన్ అంతా కూడా షూట్ చేశాను అనమాట. సో ఐఎమ్ సో హ్యాపీ అండి, సో బ్లెస్డ్. ఎందుకంటే ఇంత కాంపిటీషన్ ఉన్నటువంటి యూట్యూబ్ జర్నీలో ఒక చిన్న సముద్రంలో ఒక చుక్క ఎట్లాగో అలాగా అంత యూట్యూబ్ సముద్రంలో ఒక చుక్క లాంటి నా ఛానల్ని మీరు గుర్తించి నేను చేసే రెసిపీస్ని మీరు ట్రై చేయడం కానీ నేను చెప్పే టిప్స్ మీకు నచ్చి మన ఛానల్ ఇప్పటి వరకు చక్కగా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. అలాగే మీ యొక్క బ్లెస్సింగ్స్తో నేను కిచెన్ ఛానల్ కూడా స్టార్ట్ చేసుకున్నాను. అండ్ మన 3rd ఛానల్లో ఈజీగా ఉంటాయని చెప్పేసి ఇప్పుడు దాన్ని రెగ్యులర్గా కాకుండా షార్ట్స్ ఛానల్ కింద పెట్టుకున్నాను. సో ఇలాగా నేను అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరుగుతూ చక్కగా వచ్చింది. కాకపోతే కొంచెం సాడ్నెస్ ఏంటంటే మనకి కరోనా వచ్చిన తర్వాత నేను సరిగ్గా ప్రొడక్టివ్గా లేక కొంత గ్రోత్ అయితే తగ్గిందండి. ఐ అగ్రీ విత్ దట్. కానీ ఈ సంవత్సరం నేను డెఫినెట్గా మన ఛానల్ని మళ్ళీ మునుపట్ల మంచి కంటెంట్తో చక్కగా మీకు నచ్చిన కంటెంట్ అప్లోడ్ చేస్తాను, డెఫినెట్గా మాటిస్తున్నాను అండి. ఇంకా పాస్ట్ ఈజ్ పాస్ట్, జరిగిపోయింది వదిలేసేయండి. బట్ నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎంతైతే న్యాచురల్గా కనీసం లిప్స్టిక్ కానీ ఐబ్రో పెన్సిల్ పెట్టుకోవడం కూడా తెలియదు. సో ఇదే ఫేస్తో ఒక 5 years బ్యాక్ నేను మీకు కనిపించాను అనమాట. సో ఆ తర్వాత అంటే మనిషి జీవితంలో ఎన్నో స్టేజెస్ చిన్నగా ఎదుగుతూ ఉన్నప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి. కానీ ఆ మార్పులు వచ్చినా కూడా మనం స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉన్నాం అనేది కూడా స్టిల్ గుర్తుపెట్టుకుంటేనే మనం గ్రో అవ్వగలుగుతాం అనేది నా యొక్క ఫీలింగ్ అనమాట. అందుకని ఇప్పుడు ప్రజెంట్ ఎలా రెడీ అవుతున్నాను అనేది కాకుండా ఎంత న్యాచురల్గా అప్పుడు జస్ట్ ఇట్లాగా పౌడర్ రాసేసుకొని నాకు అప్పుడు నేను యూజ్ చేసిన కెమెరాకి ఏంటంటే ఈవెన్ పౌడర్ రాసుకోకపోయినా కూడా కొంచెం మంచిగా బ్రైట్గా చూపించేదనమాట. సో అలాగా స్టార్ట్ చేశాను. అలాగే ఉండాలని చెప్పేసి ఏమాత్రం రెడీ కాలేదండి. ఉదయం లేచాను, చక్కగా ఫ్రెష్ అయ్యాను, మా వారు దేవుడి దగ్గర పూజ చేశారు, మంచిగా దండం పెట్టుకున్నాను. ఇప్పటివరకు 5 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. బట్ స్టిల్ స్వీట్ చేయాల్సింది. కాకపోతే కొంచెం ఉదయం లంచ్ బాక్స్ ఆడవిడి మా బాబు ఈరోజు త్వరగా వెళ్ళాలని చెప్పడం వల్ల ఇక అదొకటి పక్కన పెట్టి తన కోసము ఇవాళ నేను లంచ్ ఏం ప్రిపేర్ చేశాను అండ్ బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేసేసి బాక్స్ కట్టించేసి పంపించేశాను. సో చాలా చాలా హ్యాపీగా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఈ డే కదా నేను స్టార్ట్ చేసింది. ఏంటంటే ఎంత సంతోషంగా ఉందంటే నేనంటూ యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల నేను ఎక్స్పెక్ట్ చేయనటువంటి నేమ్ కానీ ఫేమ్ కానీ అలాగే మనీ కానీ అన్నీ పొందగలిగానండి. సో రియల్గా నా లైఫ్ని చేంజ్ చేసిందని చెప్పొచ్చు యూట్యూబ్ అనేది. నా థాట్స్ చేంజ్ అయ్యాయి, నేను చేంజ్ అయ్యాను, నా వే ఆఫ్ థింకింగ్, నేను పెట్టుకున్న గోల్స్ రీచ్ అవ్వడానికి కూడా అది నాకు హెల్ప్ అవుతుంది. సో యూట్యూబ్ అనేది అప్పటికప్పుడు నేను ఏదో చెయ్యాలనే ఆలోచనలోంచి పుట్టినటువంటిది. కానీ ముందు నుంచి కూడా నాకు ఎప్పటి నుంచో ఒక గోల్ అయితే ఉంది. నా చిన్నప్పటి నుంచి ఈవెన్ నేను చదువుకుంటున్నప్పటి నుంచి కూడా ఒక గోల్ ఉంది. ఆ గోల్ పెట్టుకున్నాను. దాని టువర్డ్స్గా వర్క్ చేయడానికి నాకు ఇప్పటివరకు అవకాశం రాలేదు. ఎందుకంటే చిన్నప్పుడు చదువుకోవడం, ఆ తర్వాత పెళ్ళి అవ్వడం, పిల్లలు పుట్టడం, వాళ్ళని చూసుకోవడం, ఇప్పుడు వాళ్ళు పెద్దవి, వాళ్ళ స్టడీస్ ఇవన్నీ వస్తున్నాయి. కానీ నా గోల్ మీద నేను ఫోకస్ చేయడానికి నాకు ఇంతవరకు ఇంకా సమయం టైం అయితే దొరకలేదు. సో దిస్ ఈజ్ ద రైట్ టైం అని అనుకుంటున్నాను. అది ఏంటి అనేది మీరు గెస్ట్ చేస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు అనొచ్చు ఈవిడ ఎప్పుడు సీక్రెట్గానే పెడతారు అని. బట్ గోల్స్ ఆర్ నెవర్ రివీల్డ్ అనమాట. అది ఎప్పుడు మనం చెప్పకూడదు. దానికోసం మనం ఇంటర్నల్గా కష్టపడి అది అచీవ్ చేసి చూపించాలి. కాబట్టి కనీసం ఈ 2023 నుంచి ఓకే నేను యూట్యూబ్ చేసినా కూడా నేను చిన్నప్పటి నుంచి నా బుర్రలో ఉన్నటువంటి ఆ కోరిక డిజైర్ని నేను ఎట్లా అయినా సరే ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఇక నుంచి కష్టపడాలి అని అనుకుంటున్నాను. సో అంటే నా యూట్యూబ్ వర్క్తో బ్యాలెన్స్ చేసుకుంటూనే నా డేలో ఉండేటటువంటి నేను ఎంటర్టైన్మెంట్కి చేసే టైంని తగ్గించుకొని దాని మీద వర్క్ చేయాలని అనుకుంటున్నాను. సో ఈ 2023 ఎంత హెవీగా ఉందంటే నేను సరిగ్గా ప్రొడక్టివ్గా ఉండకపోవడం వల్ల డౌన్ అయిన మన ఛానల్ని కొంచెం మంచిగా చేసుకోవడానికి కంటెంట్ మీద ఫోకస్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఇంకొక భారం ఏం పెట్టుకున్నానంటే మనిషి కష్టపడేటప్పుడే ఇంకా 1-2 పనులు ఎక్కువ చేసుకుంటే బెటర్ కదా. సో మళ్ళీ కూల్గా రిలాక్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలని అనుకోకుండా ఇదే సేమ్ దాంతో ఇది కూడా మొదలు పెట్టాలని అనుకుంటున్నాను. సో రెండింటిని బ్యాలెన్స్ చేయగలనా లేదా అనేది నా కెపాసిటీ ఒక 2 to 3 months అయితే అర్థమవుతుంది. అండ్ డెఫినెట్గా మీకు కూడా అది ఏంటి అనేది త్వరలోనే రివీల్ చేస్తాను. త్వరలో అని చెప్పి నెలలో రోజులు కాదండి, వెరీ సూన్ మీకైతే షేర్ చేసేస్తాను.
తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఏమనుకుంటున్నానని. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు కదా, నేను ఆ గోల్ ఎప్పుడైనా మీతో షేర్ చేశానో లేదో నాకైతే సరిగ్గా గుర్తులేదు. కానీ ఇవాళైతే ఇంట్లో పని అయిపోయి మంచిగా నా యొక్క స్టార్టింగ్ ఆఫ్ ద డేని తలుచుకుంటే నాకు ఎంతో ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది అనమాట. ఆ రోజు ఛానల్ స్టార్ట్ చేయాలని గట్టిగా డిసైడ్ అయిన తర్వాత ఏం వీడియో చేయాలి అని అర్థం కాక జస్ట్ ఇంట్లో క్యారెట్స్, ఎందుకంటే ఎప్పుడు క్యారెట్స్ నేను రెడీగా పెట్టుకుంటాను. క్యారెట్ అనేది హెల్త్కి మంచిది, కళ్ళకి మంచిది, అట్ ది సేమ్ టైం స్కిన్కి మంచిది అని చెప్పి ఏం చేయాలో అర్థం కాక ఒక పని మంచి పని స్టార్ట్ చేయాలంటే అప్పటికప్పుడే స్టార్ట్ చేయాలన్నట్టుగా సరే ఏదో సంథింగ్ తేవాలి చెయ్యాలి హంగామా పెట్టుకోకుండా ఇమీడియట్ నా చేతిలో ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి క్యారెట్స్ తీసుకుని వాటిని కొంచెం పీల్ చేసేసి నేను ఎలా జ్యూస్ చేసుకుంటానో అలా చేసి చూపించాను. లిటరల్లీ అప్పుడు నాకు కుకింగ్ మీద కొంచెం అవగాహన ఉన్నా కూడా దా స్కిల్స్ని నేను చేస్తూ డెవలప్ చేసుకుంటూ నాకు తెలుసుకున్న నేను కొత్తగా సృష్టించుకున్న రెసిపీస్ని నాకు కొత్తగా వచ్చిన ఐడియాస్ని షేర్ చేస్తూ అబ్బా అసలు ఎన్ని విషయాలు మీతో షేర్ చేసి ఉంటానంటే ఇప్పటికీ మన బ్లాగ్స్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లో మీరు ముందు నుంచి ఉన్న వీడియోస్ అన్నీ చూడండి, మీకు తెలుస్తుంది. ప్రతి వీడియో కూడా ఏదో చేసామంటే చేసామన్నట్టు కాకుండా ఆ వీడియో చూసిన వాళ్ళకి నేను చేసే కిచెన్లో పని కానీ ఇంట్లో పని కానీ డైలీ చేసుకునే పనుల్లో కానీ ఏదో ఒకటి వాళ్ళకి ఉపయోగపడాలి అన్న ఒక థాట్తోనే స్టార్ట్ చేశానండి ఫస్ట్ నుంచి కూడా. ఆ రోజు ఏదో ఒక టిప్ షేర్ చేస్తే వీళ్ళకి మంచిగా మన రొటీన్తో పాటుగా ఒక మంచి కొత్త విషయాన్ని చెప్పాను, సో ఇది వాళ్ళకి హెల్ప్ అవుతుంది డైలీ లైఫ్లో అన్నట్టుగానే చేసుకుంటూ వచ్చాను. సో చాలా చాలా రిలాక్స్డ్గా ప్రశాంతంగా హాయిగా ఉంది. అండ్ ఇంకా నా నెక్స్ట్ కమింగ్ జర్నీ, ఈ జర్నీలో కూడా ఎక్కువ కష్టం అనేది మన ఛానల్ మీద పెట్టాలి, అట్ ద సేమ్ టైం నా యొక్క గోల్ మీద పెట్టాలన్నమాట. అది ఏంటనేది త్వరగా మీకు షేర్ చేయాలని నాకు కూడా ఉంది. కాకపోతే ఒక మంచి రోజు చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆగాను. కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా, సో ఆ రోజు తప్పకుండా మీతో అనౌన్స్ చేస్తాను. సో అదండి, మొత్తానికైతే ఈ రోజుకి 5 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 6వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్నాం అంటేనే అమ్మో ఎన్ని డేస్ అయిపోయినాయి యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనిపిస్తుంది. సో చిట్ చాట్ బ్లాగ్ లాగా ఉన్నా కూడా కొన్ని విషయాలు మనం ఏంటంటే హాయిగా మనస్సు ప్రశాంతంగా చెప్పుకోవాలని అనిపిస్తుంది. సో అలాంటి ఒక మంచి వాతావరణంలో ఉన్నానన్నమాట నేను ఇప్పుడైతే. సో అంతేనండి, చాలా చాలా థ్యాంక్స్ ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తూ చక్కగా మన ఛానల్ని ఇప్పటివరకు రన్ చేయడానికి మీరు అందరూ హెల్ప్ఫుల్గా ఉన్నారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. మేబీ సాయంత్రం అయ్యాక పెద్దవాళ్ళం మనకు పెద్ద ఫీలింగ్ లేకపోయినా పిల్లల పార్టీ అది ఇది అంటారు కదా, ఒకవేళ ఏమైనా వాళ్ళు కేకో లేదంటే బయటకు వెళ్ళడం ఏదైనా ఉంటే అది రేపటి వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే చక్కగా కూల్గా దేవుడి దండం పెట్టుకున్నాను. మంచిగా నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేశాక నాకు ఒక పార్టీ చేసుకున్నంత హ్యాపీగా ఉంది. గ్రేట్గా చేసుకోవచ్చు, బట్ ఏంటంటే ఆ రియల్ హ్యాపీనెస్ ఉంటుంది చూడండి, దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ అనమాట. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక 5 years నుంచి రన్ చేస్తున్నాను, ఓకే పర్వాలేదు, ఇంతమందిలో నువ్వు కూడా ఒక ఛానల్ ఉన్నావు, దట్ టు మనల్ని యూట్యూబ్ కూడా గుర్తించిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ మెమరీ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. భలే హ్యాపీగా ఉంది నాకైతే. అంటే మన లైఫ్ మనం ఎక్కడి నుంచో స్టార్ట్ చేసి ఎక్కడో వెళ్ళి అనుకోకుండా యూట్యూబ్లోకి వచ్చి మన లైఫ్ మనం అనుకోని విధంగా టర్న్ చేసుకొని చాలా బాగుందండి జర్నీ అయితే. సో దేవుడు మనకి ముందు కూడా ఇంకా మంచి జర్నీస్ని ఇంకా మంచి ఎక్స్పీరియన్సెస్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంత మంచి సక్సెస్ అండ్ హ్యాపీనెస్కి ఫస్ట్ కారణమైన మీ అందరికీ పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ అందరూ సపోర్ట్ చేయబట్టే నేను ఇక్కడున్నాను. బట్ ఐ డూ అగ్రీ, ఆ కరోనా రాకుండా మనకు ఆ మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఉంటే ఇంకా ఛానల్ని ఒక మంచి లెవెల్కి తీసుకెళ్ళి ఉండేదాన్ని. బట్ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా, ఇట్స్ ఓకే, పర్వాలేదు. మనకంటూ విల్లింగ్ ఉంటే డెఫినెట్గా వీ కెన్ కమ్ బ్యాక్ ఎట్ ఎనీ టైం. ఫస్ట్ మనలో ఆ విల్లింగ్నెస్ చేయగలిగే సామర్థ్యం ఉంటే ఎప్పుడైనా మనల్ని మనం నిలబెట్టుకోవచ్చు అనే నమ్మకం నాలో ఉంది. సో పోనీ పర్వాలేదు, ఇట్స్ అ లెసన్ అని అనుకోవాలి. అంటే లైఫ్లో అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు, ఎప్పుడైనా అప్ అండ్ డౌన్స్ రావచ్చు కాబట్టి అన్నిటికీ తట్టుకొని మనం ఉండాలని దేవుడు మనకి ఇచ్చిన లెసన్ అని నేను అనుకుంటున్నాను. సో దానిని బట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఫ్యూచర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనేది కూడా డెఫినెట్గా ఇప్పుడు అర్థమైంది. సో మొత్తానికైతే కొన్ని మంచి లెసన్స్తో మనకు ఒక బ్యాడ్ ఫేజ్ వెళ్ళిపోయినా కూడా ఒక మంచి గుడ్ బిగినింగ్ వస్తుంది అని నమ్ముతూ
ఇంకా మనకి ఈ ఇయర్ అంతా కూడా మీకు మంచి కంటెంట్ని ప్రొవైడ్ చేసి మన ఛానల్ ఇంకా బెస్ట్ ఛానల్ లాగా చేసుకోవాలని నా కోరిక ఉంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే రోజు మాట్లాడే టైంకి రియల్గా నేను పెట్టిన ఎఫర్ట్కి ఆ దేవుడు ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో అనేది వెయిట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ రోజు నుంచి మన యొక్క కొత్త 6 ఇయర్ జర్నీని అయితే స్టార్ట్ చేస్తూ మరొక్కసారి మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ వల్లే నా ఛానల్ ఇప్పటివరకు ఇలా సాగుతుందని నేనైతే నమ్ముతున్నానండి. మెనీ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఇంతేనండి ఇవాళ వ్లాగ్. ఏం ఒక చాలా సింపుల్ అండ్ కూల్ లాగా నా యొక్క ఫీలింగ్స్ని అయితే మీతో షేర్ చేసుకోవడం వల్ల నాకు చాలా రిలాక్స్డ్గా, ఒక యోగా చేసిన తర్వాత మనకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అట్లా అనిపిస్తుంది అనమాట. ఆ హ్యాపీనెస్ ఐ కెన్ ఫీల్ ఇట్ అనమాట. నాకు తెలుస్తుంది మనసులో ఎంతో ఒక రకమైన అలా గాల్లో తేలుతుందంటారు చూడండి, అలా ఫీలింగ్ ఉందనమాట మొత్తానికైతే. సో ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ అండ్ మీ సపోర్ట్ ఇలాగే మంచిగా ఉండాలని కోరుకుంటూ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.